కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనదే. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందని చెప్పేసి తెలుగులో ఒక సామెత ఉంటుంది. అట్లాగుంది ఈరోజు ఐఏఎస్ అంటే ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ గారి యొక్క సాన్నిహిత్యంలో ఆయనకు మద్దతుదారుడుగా మారగానే అదే పార్టీలో గత 5 ఏళ్ల పాటు 5 రూపాయల కోసం పేటీఎం కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలాగా ఆలోచించి పోస్టులు వేస్తూ ఉంటే ఒక ఐఏఎస్ క్యాడర్ వ్యక్తి నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. విషయం ఏంటి అంటే, ఇంతకీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఏదో లిబరేషన్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు వారు అనుకుంటారు ప్రస్తుతానికి. ఆయన వేసినటువంటి ఒక పోస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద, పెడనలో కార్యకర్త చనిపోతే ఇంటికెళ్లి ఆర్థిక సహకారం అందించి పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్త చనిపోతే పరామర్శించినట్టు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్త చనిపోతే పరామర్శించలేదు, ఇంత కుల పిచ్చా అన్నట్లుగా ఒక పోస్ట్ వేశారు. గొప్ప చదువులు చెందినటువంటి విజయ్ కుమార్ గారు, నిజంగా ఇప్పుడు మీరు ఆ పోస్ట్ వేసేంత వరకు ఆ కుటుంబం కాపు సామాజిక వర్గానికి చెందిందని మాకు తెలియదు. ఎందుకంటే ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేసింది నేనే.
డాక్టర్ భరత్ గారు రమేష్ హాస్పిటల్స్ నుంచి నన్ను కన్సల్ట్ అయితే వేరే ఇంకా నాకు ఏ దారి అప్రోచ్ అవుదామన్నా దొరకట్లేదు మేడం, ఇంక మీరే లాస్ట్ సోర్సు. మీ పార్టీ కార్యకర్త అండ్ వాళ్ళ అబ్బాయి, కార్యకర్తకి యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళ అబ్బాయి కూడా మీ పార్టీ కార్యకర్తే, వాళ్ళు అవయవ దానానికి సిద్ధమయ్యారు. ఇట్లాంటి విషయం పవన్ కళ్యాణ్ గారి ద్వారా బయటికి వెళితే ఇంకా మరింత మంది ఇట్లాంటి మహత్కార్యానికి పూనుకుని ముందుకొస్తారు, దయచేసి ఈ సహాయం చేయండి మాకు అని చెప్పేసి డాక్టర్ భరత్ గారు నన్ను కన్సల్ట్ అయితే, భరత్ గారు నాకు ఆ కార్యకర్త కులం చెప్పల, నేను కూడా పార్టీ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టీం కి కులం చెప్పల. విసిగిస్తే అప్పుడు కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హాస్పిటల్ కి పరామర్శించడానికి వెళ్లలేక ఆ ఫ్యామిలీని పార్టీలో ఉన్నటువంటి పెద్దల్ని పంపిస్తే ఆ సర్జరీ జరిగేటప్పుడు పార్టీ పెద్దలు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత ఆయన నిన్న ఆ కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి ఆర్థిక సహకారం అందించి భరోసా ఇచ్చి వచ్చారు. దానికి కారణం కేవలం మరణం అనేది ఒక్క కాన్సెప్ట్ కాదు, కారణం దానికి అవయవ దానం. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని అయితే ప్రమోట్ చేస్తారో అది సమాజంలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరిగి ఇంకొంత అభివృద్ధిని సంతరించుకునిద్ది. మంచి కార్యక్రమం ఏదైనా సరే ఆ ఆలోచన ధోరణితో పవన్ కళ్యాణ్ గారు వెళ్లి అక్కడ సపోర్ట్ చేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అవయవ దానం చేయడం అనేటువంటి ఒక మంచి కార్యాన్ని ప్రోత్సహించొచ్చారు. అక్కడ మన నాయకుడు సపోర్ట్ చేసే కార్యక్రమాలన్నీ వేరే ఉంటాయి. టైర్ల కింద వేసి తొక్కించుకెళ్ళడాలు, రప్ప నరికితే తప్పేంటి అండాలు, ఇలా ఉంటాయి. బెట్టింగ్లతో మరణించిన వాళ్ళకి పోయి పరామర్శలు చేసి విగ్రహాలకు ఆవిష్కరణలు చేసి రావడాలు, గంజాయి కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళ గురించి పోయి పరామర్శలు చేసి రావడాలు, హత్యలు చేసి జైలుకి వెళ్లిన వాళ్ళని జైలు కడికి వెళ్ళి పరామర్శించడం. మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు సపోర్ట్ చేసిన విషయాలని ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పరామర్శకు వెళ్లినటువంటి విషయంలో ఎక్కడా స్కోప్ లేనప్పటికీ, స్పేస్ లేనప్పటికీ కులం అనేటువంటి స్పేస్ ని క్రియేట్ చేసుకుని దూర్ చేశారు. అక్కడ ఇదే దళిత అభిమానం గత 5 ఏళ్ల పాటు చూపించి ఉంటే దళితులకి జగన్మోహన్ రెడ్డి ఇంత పొడుగును పొడిచాడు వెన్నుపోటు, నిధులన్నీ ఖాళీ చేసి ఆ వెన్నుపోటు పొడవకుండా ఉండేవాడం. బహుశా మీలాంటి పెద్దలంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి గనక దళితుల యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో గనక మీరు చూపించి ఉంటే అంత పెద్ద వెన్నుపోటు దళితులకు తెక్కకుండా ఉండేదేమో. ఇవాళ ఏదో శ్రీశ్రీ గారితో ఏదో కవిత ఉండేది జనరల్ గా, నేను రాసి పారేసిన కవితల యొక్క పరిమళాలు గులాబీలై గుబాళిస్తూ ఉంటే నేను తాగి పారేసిన సీసాల గోల మీకేలా అని. అట్లాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని అలాగే ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖల ద్వారా కూడా నా భూతో నా భవిష్యత్ అన్న స్థాయిలో అభివృద్ధి చేసి పల్లెకి ప్రతి ఇంటికి ఆయన యొక్క అభివృద్ధి పనితీరు నిస్వార్థమైనటువంటి సేవ అవినీతి లేనటువంటి పరిపాలన చేరువయ్యేలాగా చేస్తూ ఉంటే అట్లాంటి విషయాల్లో కొనియాడడం మానేసి ఎక్కడా స్కోప్ లేనప్పటికీ కూడా దుర్బిణి వేసి వెతికి మరి కులం తీసుకొచ్చి ప్రశ్నించారు అంటే, సార్ మనం ఉన్నత విద్యావంతులుగా ఉన్నప్పుడు మన విధానాలు విలువ తక్కువగా ప్రదర్శిస్తున్నా కనీసం విమర్శలైనా సరే విలువగా ప్రదర్శించాలి. క్వాలిటీ విమర్శలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయండి. అయ్యప్ప మాల వేసుకుంటే స్వామియే శరణం అయ్యప్ప అనేది ఎలాగా ఊత పదము, గోవింద మాల వేసుకుంటే గోవింద గోవింద అనేది ఎలాగ ఊత పదము, అమ్మవారి మాల వేసుకుంటే జైబాబా అనేది ఎలా ఊత పదము, వైసీపీ కండువ కనిపించేలా వేసుకున్నా కనిపించకుండా వేసుకున్నా సరే గత 5 ఏళ్ల పాటు 3 పెళ్లిళ్లు, ఇప్పుడేమో కులము మతం అనేది ఒక ఊత పదంలాగా తయారైనట్టుంది. బహుశా ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల్లో భాగంగా మారండి, సిస్టమ్ను మార్చండి. లేదంటే ప్రతిపక్షం పోయా ఈసారి పార్టీయే పోయా ఎత్తిపోతుల పథకం కింద ఎత్తేసుకొని. గౌరవ్ విజయ్ కుమార్ గారు మీకే ఇది. ఆ పార్టీ చనిపోయినటువంటి కార్యకర్త కులం నాకు తెలీదు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసి ఉండేది, నాకు తెలిసినంత వరకు అంతే. సారీ, మీరు చెప్తే తెలిసి ఉండేది.